వెస్టిండీస్ వన్డే క్రికెట్లో ఈరోజు మర్చిపోలేనిది. ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళను వెంటాడుతున్న ఓ శాపం నేడు తొలగిపోయింది. 34 ఏళ్ల తర్వాత పాకిస్తాన్పై వన్డే సిరీస్ని గెలిచింది వెస్టిండీస్. ఇటీవలి కాలంలో పూర్ ఫామ్తో రాను పడిపోతున్న క్రికెట్ ప్రమాణాలతో విలవిల్లాడుతున్న వెస్టిండీస్ పాకిస్తాన్తో తమ సొంత గడ్డపైనే జరుగుతున్న వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 42 ఓవర్ల పాటు పాకిస్తాన్కే ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. 42 ఓవర్లకు 184 పరుగులు మాత్రమే చేసిన కరేబియన్ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. సరిగ్గా అక్కడే మ్యాచ్ని మలుపు తిప్పాడు కెప్టెన్ షై హోప్. విండీస్ ఆశలను ఆకాశానికి తీసుకువెళ్తూ ఎడాపెడా బౌండరీలతో మోత మోగించాడు. 94 బాల్స్లోనే 10 ఫోర్లు 5 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు. హోప్కి మరో ఎండ్లో రోస్టన్ చేజ్ కూడా సహకరించడంతో ఆఖరి 8 ఓవర్లలో విండీస్ విధ్వంసం చేసి 110 పరుగులు లాగేసింది. ఫలితంగా పాకిస్తాన్ ముందు 295 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆ టార్గెట్ చేజ్ చేయడంలో మన అద్భుతమైన పాకిస్తాన్ వీరులు విజ్ఞాన ప్రదర్శన చేశారు. జేడెన్ సీల్స్ అనే విండీస్ కుర్ర బౌలర్ దాటికి బెంబేలెత్తిపోయి ఘోరంగా 92 పరుగులకే ఆల్అవుట్ అయిపోయారు. బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్, సయీం అయూబ్, షఫీక్ ఇలా ఎవ్వరూ పాక్ని ఆదుకోలేకపోయారు. 8 పరుగులకే 3 వికెట్లు, 21 పరుగులకే 4 వికెట్లు అంటూ సాగిన పాక్ ప్రయాణం 92 పరుగులకు ముగిసిపోయింది. జేడెన్ సీల్స్ టాప్ 4 పాక్ ఆటగాళ్లను అవుట్ చేయడంతో పాటు మొత్తం 18 పరుగులు ఇచ్చి మ్యాచ్లో 6 వికెట్లు పడగొట్టి విండీస్కు ఏకంగా 202 పరుగుల భారీ విజయాన్ని అందించేలా చేశాడు. ఫలితంగా వెస్టిండీస్ 34 ఏళ్ల తర్వాత పాకిస్తాన్పై వన్డే సిరీస్ని గెలిచి చరిత్ర సృష్టించింది.